అవును కదా శంకర్, పిక్చర్కి వెళ్దామా పార్క్ వెళ్దామా? బావా బావా, ఏమిటి అన్యాయం? నువ్వు నాతో చెప్పిన మాటలేమిటి, చేసే పనులేమిటి? నా మాట విను, ఆవిడతో వెళ్ళొద్దు ప్లీజ్. మై డియర్ శశి, పెళ్ళైన ఆడది, పైగా డబ్బున్న ఆవిడ, షైరికి రమ్మంటాం ఇదే ఫస్ట్ టైం. అమ్మగారు కాఫీ. జ్యోతి, చూసావా ఈ వంగ తోట ఎంత బాగుందో? చిచి, ఇది వంగ తోట కాదు, ద్రాక్ష తోట. ఓ అవును, ద్రాక్ష తోట కదా. నిన్ను చూసిన మైకంలో అంతా మర్చిపోతున్నాను. అవును, నేనంటే నీకు చాలా ఇష్టం అనుకుంటాను, పిలవగానే వచ్చేసా. ఇష్టమా? ఇష్టం. అసలు నువ్వు పిలవకుండానే వచ్చేవాడిని. నిజంగానే? నిజంగానే జ్యోతి, రాత్రి పగలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అంతా నువ్వే కనిపిస్తున్నావు. కళ్ళు మూసినా కూడా? కళ్ళు పోయినా కూడా. అయితే కళ్ళు మూసినా కూడా నన్ను చూడగలవా? బ్రహ్మాండంగా. సరే, సరదాగా ఒక చిన్న పరీక్ష. ఏమిటిది? నేను ఈ బావ అవతల ఉంటాను, నువ్వు అక్కడి నుంచి. ఎక్కడి నుంచి? అక్కడి నుంచా? అవును, అక్కడి నుంచి కళ్ళు మూసుకుని ఈ బావిలో పడకుండా అవతలకు వచ్చి నన్ను అందుకోవాలి. ఇంతేనా? ప్రేమలో ఈ పోటీలు పందాలు ఇదే ఫస్ట్ టైం. నేనే గెలుస్తాను. నాకు పరీక్ష, ఆఫ్టర్ ఆల్ బావి. వచ్చేస్తున్నాను. అమ్మో జ్యోతి, పడిపోతాను అనుకున్నావా? సచ్చినా పండు పడిలో చావును. దూకేస్తాను. దూకేశాను. జ్యోతి, వచ్చేసాను. చూసావా? వచ్చేసాను. ఎక్కడ జ్యోతి? అందమైన అమ్మాయి దొరుకుతుంటే ఒక్క దొరకడం ఇదే ఫస్ట్ టైం. ఎక్కడికండి ప్రయాణం? ఎక్కడికో నాకే తెలియదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏమండి? మరి శశిని నరకంలో ఎలా ఉంచను? తండ్రిగా దానికి ఏమీ చేయలేకపోయినా కనీసం ఈ వాతావరణం నుంచి అయినా తప్పించాలనుకుంటున్నాను. ఏమిటి మీరు అనేది? జ్యోతి, నిన్నేమైనా అనగలిగే అధికారం నాకేమీ లేదు. అసలు నువ్వు మా జీవితాల్లోకి ఎందుకు ప్రవేశించావో, ఎందుకు ఇలా మాతో ఆటలాడుకుంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. నువ్వు కావాలనుకుంటే శంకర్ కంటే మంచి స్నేహితుడినే సంపాదించగలవు. కానీ శంకర్తో నువ్వు స్నేహం చేశాక ఇప్పుడు ఆవేదన పడే శశిని ఎలా సముదాయించగలవు? జ్యోతి, నా జీవితంలో మిగిలి ఉన్న ఒకే ఒక కోరిక శశికి పెళ్లి చేయాలన్నది. దానికి కూడా నువ్వు అడ్డై నిలిస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోక చేసేదే ఉంది. నా కర్మ ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఎందుకు నన్ను ఇంత మీరు అపార్థం చేసుకుంటున్నారు? ఆశ్రయించి ఆదరించిన మీ నిండు మనసుకు అన్యాయం చేస్తానని ఎందుకు అనుకుంటున్నారు? మీరు కట్టిన ఈ మాంగళ్యం సాక్షిగా చెప్తున్నారు, శశి బ్రతుకు నవ్వులు పాలు కాకూడదనేదే నా తాపత్రయం. జ్యోతి, అవునండి, శంకరం గురించి మీకు తెలీదు. అతను నవ్వుల్ని పువ్వుల్ని నలిపేసే నీచుడు. ఖర్చుకి డబ్బు, అవసరానికి ఆడదాన్ని వాడుకునేవాడు. అతన్ని చేసుకుని ఆమె సుఖపడలేదు. అందుకే అతని శశి నుంచి దూరం చేయాలని నాటకం ఆడాను. కానీ అతను కాక లేచిపోయింది ఆయన కూతుర్ని ఎవరు చేసుకుంటారు? శశి భవిష్యత్తు బంగారు బాట చేసే బాధ్యత నాది. త్వరలో మంగళ వాయిద్యాల మధ్య ఒక మంచి మనసు ఆమె మెడలో మంగళసూత్రం కట్టేటట్టు చేస్తాను.
నా ప్రాణం పోయేలోగా నేను చేసేది చేయగలిగేది అదొక్కటేనండి. నా మాట నమ్మండి. కనీసం మీ బిడ్డ సుఖం కోసమన్నా ఎక్కడికి వెళ్ళకండి. ఇక్కడే ఉండండి, ఇక్కడే ఉండండి. జ్యోతి, ఏమైంది? ఏం లేదండి. నేను ఎక్కడికి వెళ్ళలే, నువ్వేం బాధపడకు. అమ్మా, నాతో చెప్పకుండా తప్పుడు పనులు నువ్వే చేయటం ఇదే ఫస్ట్ టైం. నీ ఫస్ట్ టైం మండిపోను. మా వచ్చిందే డబ్బు కోసం రా. ఇప్పటికే ఆస్తి అంతా దాని పేర పెట్టించుకుంది. తొక్కినమ్మకి బొక్కిందే దక్కుదలని ఉన్నది కాస్త మా ఊడ్చుకుపోదాం. నేనేదో దాని వల్ల వేసుకున్నాకుంటే అది నన్నే ఫోన్ చేసింది. అవునరా, అందుకని ఇదే బెస్ట్ పని. వదిన గారు, ఆఖరిసారిగా చేయపోయిన పాడు పనిలో అపశృతి పలికింది. పాపం, ఇలాంటి బ్యాడ్ టైం ఎదురవడం నీకు కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఏమిటే వాగుతున్నావు? వాళ్ళు రాలబడతాను. ఆహా, ఏమిటే రంగులు బాగా మారుస్తున్నావే? చూడు నిన్నేం చేస్తానా చూడు. తప్పుకోరా తమ్ముడు, తమ్ముడు ఇంకేమైనా ఉందే? బొమ్మలు అంటుకున్నాయి. ఒరే రాజుగా, తమ్ముడు చేసి రండి రా. ఒరే ఎక్కడ తగలరా? నీ ముద్దులు వెళ్ళాం ఎంత పని చేసిందో చూడరా. పరువు ప్రతిష్టకు నిప్పెట్టి నగలన్నీ మూటగట్టి నోరులేని నా బిడ్డలు లేవ తీసుకుపోతుందిరా. ఏమిటక్కయ్యాను అనేది? ఇప్పుడు అన్నాను, ఎప్పుడో అన్నాను. ఆ మాయలాడి నీ డబ్బు కోసం పెళ్లి చేసుకుందిరా నాయనా అని. నా మాట విన్నావా? సమయానికి నేను చూడబట్టి సరిపోయింది గాని, లేకపోతే నీ డబ్బుని నా బిడ్డని అమాంతా మాయం చేసి ఉండేది. ఎంత నంగనాచివే, నా కొడుకే దొరికాడంటే లేవ తీసుకుపోవడానికి. బంగారం లాంటి మా సంసారం బండాలు చేయడానికి నువ్వెక్కడ దాపరించావే? అయినా నీకేం పోయే కాలం వచ్చింది? కదలు, కదలకపోయావా కాళ్ళు నిరగొడతాను. కదవే. మెడ పట్టుకుని గెంటితే ఏడుస్తూ బయటికి పోవడానికి నేను వెర్రి బాగుల విశాలక్కను కాను. అభం శుభం ఎరుగని విశాలక్క మీద నింద వేసి బయటికి తోసి తలుపు మూసినట్లే నన్ను తోద్దామనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. విషయాలు నీకు తెలుసా జ్యోతి? తెలుసండి, నాకు ఆ పవిత్రమూర్తి తెలుసు. కానీ ఆమె ఈ లోకంలో లేదని మీకే తెలీదు. అవునండి, పోగొట్టుకున్న వాటిని పొందలేక నా అనేవాళ్ళు ఎవరు రాక ఆవేదనతో, అశాంతితో, అనారోగ్యంతో ఆసుపత్రిలో నా చేతిలో కన్ను మూసిందక్క. తనకు శాంతిని, సుఖాన్ని ఇవ్వలేని లక్షల ఆస్తిని మీకు అందచేయమని అడిగింది. తను బిడ్డకు మేలు చేయమని కోరింది. నా దగ్గర మాట తీసుకుంది. మన నిలిచిన ఈ మేడ, నీడ అన్నీ ఆ తల్లి చలవేనండి. ఒరే తమ్ముడు, పంపు తీసి నమ్మావు, అన్నీ అబద్ధాలే. నోరు మీ పాపిష్టిదానా? ఇంతకాలం అడ్డు ఆపులేని దారుణాలు ఈ రోజుతో ఆఖరయ్యే. చిన్నతనంలోనే బెదిరించి, భయపెట్టి, నోరు కట్టి ఆయన ఎందుకు చేతగాని వాడిగా తయారు చేశావు? చూడండి, ఈ పాపిష్టి దాని కారణంగా దేవత లాంటి విశాలక్కను పోగొట్టుకున్నారు. ఈ నీచురాల వల్ల చల్లటి కుటుంబ జీవితానికి దూరం అయ్యారు.
15 ఏళ్లుగా ఎండిన మోడులా బ్రతికారు. ఈ దెయ్యం కారణాన పసిపిల్ల శశి మీద లేచిపోయింది అని కూతురని ముద్రపడింది. శశి ఫస్ట్ టైం అంటూ ప్రతి ఆడదాని జీవితంతో ఆడుకునే దుర్మార్గుడు అమ్మా శంకర్. నిన్ను చేసుకుంటానని చెప్పి ఆస్తి నాదనగానే నా వెంట పడ్డాడు చూసావా? అందుకేనమ్మా నిన్ను అతని నుంచి దూరం చేయాలని తాపత్రపడ్డాను. ఒరే తమ్ముడు, ఇది తడిగుడ్డలతో గొంతులు కూసే రకం రా. ఇప్పటికే దీని మాటలు విని మోసపోయాం. ముందు దీన్ని బయటకు గెంటరా. గెంటేస్తా. ఒకప్పుడు నీ మాట విని నాకు తోడు నీడగా ఉన్న ఒక దేవతను దూరం చేసుకున్నాను. ఇవాళ ఇంకొక దేవత వచ్చి నిజం చెప్పి నా కళ్ళు తెరిపించి, అందుకే నిన్ను గెంటేయాలనుకుంటున్నాను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇంకెప్పుడు మా జీవితాల జోలికి రాకుండా శాశ్వతంగా వెళ్ళిపో. ఒరే తమ్ముడు, ఛీ, నన్ను ఎప్పుడు అలా పిలవ. తోడబుట్టిన దాన్ని మెడబట్టి బయటికి గెంటానన్న అపఖ్యాతి రాకుండా వెళ్ళిపో. ఒరే పోతాండ్రా. ఆడపడుతుందని అభిమానం లేకుండా దాని మాటలు విని నన్ను నానా కూతలు కూస్తావా? మాకేం ఇల్లు లేకొచ్చావా, వాకిలు లేకొచ్చావా? ఓ అబ్బో, మీ గాంగం లేదు పెద్ద ఇల్లు. ఒరే శంకరం పదరా. నడమంత్రాన సీరొచ్చినా నడివీపున పుండొచ్చినా బతకడం కష్టం. శశి ఏమిటమ్మా ఇది? లేమా లే. ఇంతకాలం దీవించే మనసును దూషించాను, దైవం లాంటి నిన్ను నిందించాను. అవే మాటలమ్మా, ఊరుకో. అమ్మ ఉండి కూడా అనాథగా బ్రతికిన నాకు తొలిసారిగా నీలోనే కనిపించింది అమ్మ. నన్ను క్షమించమ్మా. అమ్మా అమ్మా ఏమండి?